భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని పురస్కరించుకొని 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ శాంతి ర్యాలీ యొక్క ఉద్దేశ్యము భారతీయ క్రైస్తవ దినోత్సవం మరియు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయటం గురించి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యేసు ప్రభు శిష్యుడైన తోమా ద్వారా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసయ్య సువార్త భారతదేశానికి రావడం జరిగిందని, ఈ క్రీస్తు యొక్క ప్రేమ సువార్తను అంగీకరించినటువంటి వారి ద్వారా భారతదేశంలో సమాజానికి గొప్ప మేలు జరిగిందన్నారు. క్రైస్తవులు భారతదేశం యొక్క నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారనేటటువంటి విషయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తా ఉన్నామని తెలిపారు. భారతదేశంలో మానవ విలువలు, సామాజిక న్యాయం, సామాజిక సంస్కరణల విషయంలో క్రైస్తవులు ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పిఠాపురం పట్టణంలో ప్రేమ, శాంతి, సమాధానము, సమానత్వము అందరూ కూడా పొందుకోవాలని తమ యొక్క ఆకాంక్ష అని తెలిపారు. అదే విధంగా 1950వ సంవత్సరంలో ఆనాటి రాష్ట్రపతి ఒక జీవోను విడుదల చేయడం జరిగిందని, ఆ జీవో ఉద్దేశ్యం ఏమనగా దళితులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవం గనక స్వీకరించినట్లయితే వారు దళిత హోదా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉందని, కనుక దళితుల వివక్షను, అసమానతను ఎదుర్కొంటా ఉన్నారని, కనుక ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి నాయకులుగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలిస్తున్న వారు దళిత క్రైస్తవుల విషయంలో ఆలోచన చేసి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ విషయంలో మరియు ఆటంకంగా ఉన్నందున ఈ జీవోను సవరించాలని లేదా రద్దుపరచాలని దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి న్యాయాన్ని జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డిఏ విక్టర్ బాబు, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రెవరెండ్ డి విక్టర్ శామ్యూల్, పిఠాపురం రీజన్ నాయకులు రెవరెండ్ సికే సింగ్, ఫెలోషిప్ సెక్రటరీ రెవరెండ్ పి హానోక్, ట్రెజరర్ బ్రదర్ నానిబాబు, ఫెలోషిప్ సలహాదారులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఏఐసిసి నాయకులు, దైవజనులు, వివిధ సంఘములు ర్యాలీలో పాల్గొన్నారు. కలువరిలో యేసు రక్తము అందరికీ జీవమొసగెను, కలువరిలో యేసు రక్తము. విషయం చెప్పండి సార్. సార్ ఇది 1950 రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి చూడడం జరిగింది సార్. రిజర్వేషన్లు కానీ లేదంటే వాళ్ళ ఎస్సీ స్టేటస్ మరి పోతుందని చెప్పి ఇచ్చారు. అయితే ముస్లిమ్స్కి, క్రైస్తవులకు మాత్రమే ఈ హోదా పోతుంది, మిగిలిన ఏ కులాలకైనా సిక్కులు కానీ బౌద్ధులు కానీ వారికి ఎస్సీ స్టేటస్ అంటారు. సో ఈ విషయంలో క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి ఈ గవర్నమెంట్ తప్పకుండా సరిగ్గా చర్యలు తీసుకోవాలి. ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే క్రీస్తు యొక్క సువార్త ఏంటంటే ప్రజలను ప్రేమించడం. క్రీస్తు యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వారు మరి సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి ఆ ప్రేమను, ఆ శాంతిని, సమాధానాన్ని మరి పంచిపెట్టాలనేటువంటి సమర్పణ కలిగినటువంటి వారు క్రైస్తవుల సమాజంలో విలువలతో కూడినటువంటి విషయాలని నేర్పించేటువంటి వారు, అందరినీ కూడా సమానత్వంగా చూసేటువంటి వారు, ఏ ఒక్కరిని జీవించాలని వారు ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. కనుక మరి క్రైస్తవులు చేసేటువంటి మరొక మంచి పని ఏంటంటే ప్రజలందరూ కూడా కుటుంబాలు శాంతి సమాధానాలతో నింపబడాలని ప్రతిరోజు కూడా వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారి సంఘాల్లో కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కనుక క్రైస్తవుల యొక్క హృదయం అందరినీ కూడా ప్రేమించడం, అదే యేసయ్య యొక్క ప్రేమ, యేసయ్య యొక్క శాంతి, యేసయ్య యొక్క సమాధానాన్ని సమాజంలో స్థాపించడమే క్రైస్తవుల యొక్క గురి. కనుక మరి భారతదేశం మాత్రమే కాదు, మన పిఠాపురం పట్టణం మరి అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి క్రైస్తవుల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటా ఉంది. అదేంటంటే మరి 1900 సంవత్సరంలోనే మన పిఠాపురం పట్టణంలో క్రిస్టియన్ మెడికల్ సెంటర్ అనేటువంటిది స్థాపించబడింది. అలా స్థాపించడానికి గల కారణం ఏంటి అంటే యేసయ్య
ప్రేమ అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈ యొక్క దినాన్ని మరి స్థానిక పిఠాపురం ఎంఆర్ఓ గారికి 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల నిమిత్తమై ఒక మెమోరాండంని సమర్పించడం జరిగింది. ఆ యొక్క మెమోరాండంలో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే 1950వ సంవత్సరంలో రాష్ట్రపతి గారు ఒక ఉత్తర్వుని జారీ చేశారు. దళితులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే క్రిస్టియానిటీని స్వీకరిస్తారో వారందరికీ కూడా వారి యొక్క ఎస్సీ హోదా పోతుంది అనేటువంటి ఆర్డర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. కనుక మరి భారతదేశంలో మనం అందరం కూడా మరి వివిధ రకాలైనటువంటి కులాల్లో జన్మించడం జరిగింది. మతం మారినంత మాత్రాన కులం ఎవరికి కూడా మారదు. కనుక ఇతర కులాల్లో నుంచి క్రైస్తవాన్ని స్వీకరించినటువంటి వారికి ఎవరికి కూడా కులం అనేటువంటిది రిజర్వేషన్ పోవటం లేదు. ఓన్లీ దళితుల విషయంలో మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇలాగ రిజర్వేషన్ పోవడం వల్ల దళితుల్లో నుంచి క్రైస్తవులలోకి మారినటువంటి వారికి వారి రిజర్వేషన్లు కోల్పోయేటువంటి పరిస్థితి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక మరి ఈ విషయంలో మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ విషయంలో ఆలోచించి దళితులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులలో మారినటువంటి వారికి మరి న్యాయం జరిగించాలని, ఈ విషయంలో మరి ఆర్డర్స్ రద్దు చేయడం విషయంలో కానీ లేకపోతే మార్పు చేయడం విషయంలో కానీ మరి తగినటువంటి చర్యలు తీసుకోవాలని పిఠాపురం పాస్టర్స్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మేము విజ్ఞప్తి పై అధికారులకు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ సమయంలో కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు వారు కూడా కొన్ని విషయాలు తెలియపరుస్తారు. వారి సామాజిక హోదా లేదంటే వారు రిజర్వేషన్లు పోగొట్టడం లేదంటే వారు ఎన్నికల్లో పోటీ చేయడం కుట్ర జరుగుతూ ఉంది. 70 సంవత్సరాలుగా దీన్ని పార్లమెంట్లో చర్చించలేదు. ఈనాటికి కూడా అదే మరి జీవోని అడ్డుపెట్టుకుని ఎంతోమంది మరి జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్పడుతూ ఉన్నాయి. మరి ఈ విషయంలో తప్పనిసరిగా దాన్ని చర్చించి ఆ ఉత్తర్వు రద్దు చేయాలని కోరుతూ ఈ రోజుని ఈ ర్యాలీ చేయడం జరిగింది. దాని ద్వారా ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కులం వేరు, మతం వేరు. మిగిలిన కులాలలో అందరూ కూడా వారి సామాజిక హోదా బాగానే అనుభవిస్తున్నారు. ఓన్లీ కేవలం దళితులైనటువంటి 59 ఉపకులాల వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అనేది మా ప్రశ్న. మేము ఎవరిని విమర్శించడం లేదు, కేవలం మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మేము కేవలం ఈ విషయంలో న్యాయం చేయమని అడుగుతున్నాం. అందులో భాగంగా ఈరోజు పిఠాపురం అమ్మ గారిని కలిసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వారు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు. మన్యం వీరుడు ధైర్య సాహసాలు, నాయకత్వ పటిమ, త్యాగ నిరతి నేటి తరం యువతకు ఆదర్శం కావాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో శాంతి ర్యాలీ. దళిత క్రైస్తవులకు నష్టం కలిగించే 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని నినాదాలు. జిల్లాలో ఘనంగా దివంగత వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.